సత్యసాయి జిల్లా మడకశిర తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద అభ్యర్థి మార్పుపై నిరసనలు. మడకశిర టీడీపీలో మిన్నంటిన నిరసనలు. మడకశిర తెలుగుదేశం పార్టీలో అభ్యర్థి మార్పుపై భగ్గుమన్న కార్యకర్తలు. గొంతుకొచ్చినాడు. దీనికంటే నువ్వు పిలిపించి ఈరన్నని మడకశిర ప్రజలు పిలిపించి ఇంత విషం బట్టలు ఇచ్చి ఈ రోజు విషయం తగినా కూడా నీ మీద నమ్మకంతో తగేవడం. అలాంటిది ఈ రోజు సునీల్ కుమార్ టికెట్ అనౌన్స్ చేసావు. చేసి 60 రోజులు డబ్బులు లేకుండా అప్పు సప్పులు చేసి తీసుకొచ్చి ఈరోజు ఖర్చు పెట్టి తెలుగుదేశం పార్టీని నిలిపారు. ఇక్కడ అది కూడా గుర్తు చేసుకోండి. నాన్ లోకల్ ఆ వ్యక్తి గురించి మొత్తం డిస్ట్రిక్టే బయట పెట్టింది ఆ వ్యక్తిని. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు అమాయకమైన మడకశిర ప్రజల దగ్గర కూర్చోబెడితే ఓట్లేస్తారని ఎట్లా అనుకున్నావయ్యా నువ్వు? చంద్రబాబు నాయుడు ఇదే లోకేష్ శంకర్రావు ప్రోగ్రామ్ వస్తే ఇక్కడున్న లోకల్ లీడర్ ఎవరు నీకు సపోర్ట్ చేయలేదు. ఆ రోజు చేసింది మేము. ఈ 2 వర్గం చేసాం. ఏం చేసావు? అందరు గుండెల మీద చేసి ప్రమాణం చేయించావు. నీతి లేదా నీకు? గుండెల మీద చేసి ప్రమాణం చేయించి నా తమ్ముడిని గెలిపించమంటే నమ్మినావు. ఈ రోజు నమ్మించి గొంతుకొచ్చావు. పాల్సారథికి వార్నింగ్ ఇస్తాను. పాల్సారథి టికెట్ వచ్చి 60 రోజులు అయింది. ఒక్క రోజు కూడా క్యాన్వాస్ రాలేదు. ఇప్పుడు ఎట్లా తిరుగుతావు మడకశిరలో? నువ్వు మడకశిరలోకి అడుగు పెడితే తెలుగుదేశం పార్టీ ప్రజలు మా హాస్టల్ దాకా